ఇదే మీ పార్లమెంట్ సెగ్మెంట్ లో 7 అసెంబ్లీలలో మీ పేరు చెప్తే కూడా మర్చిపోయిన సందర్భాలు ఏదో ఒకటేసారి తారస్థాయికి పోయింది మాధవలత గారు, తర్వాత డమాల్ నాకు ఆ పేరు చెప్పు, అన్నోడి పేరు చెప్పు. ఇప్పుడు ఆ మనిషి పేరు ఉపేందర్, నీ కనుక దమ్ముంటే ఆ వాడి పేరు చెప్పు. ఉపేందర్ దమ్ముంటే పేరు చెప్పు, నేను పేర్లు ఇస్తా. ఉపేందర్ నువ్వు పేర్లు. అరే మేము ప్రజాస్పందన జనాల రియాక్షన్ అట్లుంది నాకు పంపి. అతను ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరు అతనితో చెప్పించిండ్రు, నువ్వు ఇంకొంచెం హోంవర్క్ చేస్తే నీకు అది అర్థం. నికార్సైన బీజేపీ కార్యకర్తలే చెప్తారా ఆ మాట అంటున్నా. దాని అర్థం ఏంటి అని అంటే, అది ఈ రోజు బీజేపీలో ఉన్నాడో లేదో మనకేం తెలుసు. నిన్నటి దాకా బీజేపీలో ఉండొచ్చు, ఈ రోజు బీజేపీలో ఉన్నారో లేదో మనకి ఇంకా బీజేపీలో ఉన్నారని అనుకుంటాం. సంగతి పక్కన పెట్టండి మేడం, ఓటర్ సంగతి ఈ రోజు మనం బీజేపీలో ఒకనొక సందర్భంలో ఓటర్ కూడా ఏ ఓటర్ లెవెల్కి వెళ్ళి ఈ రోజు ఆమె పేరు చాలా తగ్గిపోయింది, ఆమెకున్న ప్రయారిటీ తగ్గిపోయింది. ఎక్స్ట్రీమ్ లెవెల్ కాస్త ఎవరు ప్రయారిటీ నాకు ఎవరు ఇవ్వాలా? ప్రయారిటీ అంటే ప్రాముఖ్యత, నాకు ఎవరు ఇవ్వాలా ప్రాముఖ్యత? వాటిలో ఉందా మీకు? నేను వచ్చి ఇంకా 12 నెలలు 14 నెలలు అయింది. 14 నెలల్లో నాకే ప్రాముఖ్యతలు ఇచ్చుకుంటూ కూర్చుంటే అక్కడ ఏళ్ల తరపటి నుంచి పనిచేసే వాళ్ళకి ఏమి ఇవ్వాలా? మరి ఏమి ఇవ్వాలబ్బా? ఫస్ట్ ఆశించడమే తప్పు. మరి ఆ లెక్కను చూసుకుంటే మీకు టికెట్ అనౌన్స్ చేయొద్దు కదా, ఇతర సీనియర్ నాయకులు ఉంటారు వాళ్ళకి ఇవ్వాలి. మీకు ఇవ్వడానికి ఏదో ఒక రీజన్ ఉండుంటది కదా. టికెట్ కి ప్రాముఖ్యతకి చాలా తేడా ఉంది.